డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం బీజేపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీ పార్టీకి జకియా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జకియా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. జకియా ఖానంకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జకియా ఖానం బీజేపీలో చేరటం సంతోషమని పురంధేశ్వరి తెలిపారు. ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని జకియా తెలిపారు. ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీ అని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు జకియా లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆమె ఈ లేఖను పంపారు. జకియా ఖానంను 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. జకియా 2 ఏళ్ల నుంచి వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆమెతో కలిపి ఇప్పటి వరకు వైసీపీకి 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం బీజేపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీ పార్టీకి జకియా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జకియా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. జకియా ఖానంకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జకియా ఖానం బీజేపీలో చేరటం సంతోషమని పురంధేశ్వరి తెలిపారు. ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని జకియా తెలిపారు. ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీ అని ఆమె కొనియాడారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు జకియా లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆమె ఈ లేఖను పంపారు. జకియా ఖానంను 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. జకియా 2 ఏళ్ల నుంచి వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆమెతో కలిపి ఇప్పటి వరకు వైసీపీకి 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు.